వేసవి సెలవుల్లో భాగంగా విద్యార్థులకు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాసవి సేవా సమితి సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కేంద్రానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 26న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు మే నెల 10తో ముగియనున్నాయి. గురువారంతో 5వ రోజు శిక్షణ తరగతులకు సుమారు 100 మంది విద్యార్థులు హాజరై ఉచిత యోగా శిక్షణలో ఆరోగ్యపరమైన మెలకువలు నేర్చుకుంటున్నారు. వేసవి సెలవులలో భాగంగా విద్యార్థులకు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాసవి సేవా సమితి సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కేంద్రానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 26న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు మే నెల 10తో ముగియనున్నాయి. గురువారంతో 5వ రోజు శిక్షణ తరగతులకు సుమారు 100 మంది విద్యార్థులు హాజరై ఉచిత యోగా శిక్షణలో ఆరోగ్యపరమైన మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉచిత శిక్షణ తరగతులకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు యోగా గురువు కూడా పాపిరెడ్డితో పాటు సహాయకులుగా ట్రైనర్స్ సుదర్శన్ రెడ్డి, మమత, దివ్య, నాగరాజు, అజయ్లు విద్యార్థులకు వివిధ యోగాసనాలు నేర్పుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడపాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వయసుల వారికి ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని సూర్యాపేటలో గల విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవర్శెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ శ్రీ వాసవి సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్య, వైద్యం కోరుతూ ప్రాముఖ్యతనందిస్తూ సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు శ్రీ వాసవి సేవా సమితి ద్వారా యోగా అందిస్తున్నామని తెలిపారు.